నమస్కారం. న్యాయ సేవ కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన అంశం లోక్ అదాలత్లు న్యాయ సహాయం. ఈ అంశంపై సలహాలు సూచనలు అందించడానికి మనతో పాటు ఉన్నారు 9వ అదనపు జిల్లా జడ్జి సిటీ సివిల్ కోర్టు హైదరాబాద్ కె మురళీమోహన్ గారు, అలాగే న్యాయవాది కె బాలకృష్ణ గారు. వారిచే విలువైన సలహాలు సూచనలు స్వీకరిద్దాం. జడ్జి గారు, లోక్ అదాలత్లను ఏర్పాటు చేయడం వెనుక ముఖ్య ఉద్దేశం ఏంటి? లోక్ అదాలత్లు అనేటువంటివి ఒక ప్రత్యామ్నాయ వివాద పరిష్కార వేదికలండి. మన పలు కారణాల రీత్యా కేసుల సంఖ్య పెరుగుతూ ఉంది, ప్రజల సంఖ్య పెరుగుతూ ఉంది. ఏదైతే కేసుల సంఖ్య పెరుగుతుందో అదే ప్రాతిపదికన అదే నిష్పత్తిలో కోర్టుల సంఖ్య, జడ్జీల సంఖ్య పెరగటం లేదు. దీనివల్ల కోర్టుల మీద పనిభారం ఎక్కువ అవుతుంది. సో ఒక కేసు పరిష్కారం కావడానికి చాలా సమయం ఉన్న ఇరు పార్టీలకు అవకాశాలు ఇచ్చి ఇద్దరు వాదనలు విని ఇరువైపుల సాక్ష్యాలను పరిశీలించి కోర్టు తీర్పు ఇవ్వాలి అన్నప్పుడు కొన్ని సంవత్సరాలు పట్టేటువంటి అవకాశం ఉంటుంది. సో దాన్ని తగ్గించడం కోసము తక్షణంగా వారికి ఒక పరిష్కారాన్ని చూపించేదానికోసం ఒక ప్రత్యామ్నాయ వేదికగా ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడి వారికి ఒక పరిష్కారాన్ని చూపించేటువంటి ఒక మెట్టు తగ్గి ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్నప్పుడు లోక్ అదాలత్లో ఒక మెట్టు తగ్గి వారు పరిష్కారం చేసుకునేటువంటి అవకాశం మనకు కలిగిస్తుంది. దానివల్ల తక్షణం ఒకే రోజు కేసు పరిష్కారం అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. లోక్ అదాలత్లో పరిష్కారం చేసిన తర్వాత మిగతా కోర్టుల్లో కేసు జడ్జి గారు తీర్పిచ్చినప్పుడు ఈ కోర్టు తీర్పు నచ్చనప్పుడు పై కోర్టుకు అప్పీల్ చేసుకోవటం, ఆ పై కోర్టుకు మళ్ళీ వెళ్ళటం, సుప్రీంకోర్టు దాకా వారు అప్పీల్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. అదే లోక్ అదాలత్లో ఇరు పార్టీలు కూర్చొని పరిష్కారం చేసుకున్నటువంటి కేసుకి అదే తుది తీర్పు అవుతుంది. దాని మీద అప్పీల్ కూడా ఉండనటువంటి అవకాశం ఉంది. ఓకే, అదే ఫైనల్ జడ్జిమెంట్ అవుతుంది. ఓకే, అలాగే ఇందులో మధ్యవర్తిత్వం అనేది ఎలాంటి కీలక పాత్ర పోషిస్తుంది? ఇది మన మధ్యవర్తిత్వం అనేటువంటిది ఒక పరిష్కార వేదిక, ప్రత్యామ్నాయమైనటువంటి పరిష్కార వేదిక. ఈ మధ్య కాలంలో మధ్యవర్తిత్వానికి మన నల్సా వారు, నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ వారు, మన స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ వారు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఇప్పుడు మధ్యవర్తిత్వానికి సంబంధించినటువంటి ఒక క్యాంపెయిన్ కూడా నడుస్తుంది 90 రోజుల పాటు, మీడియేషన్ ఫర్ నేషన్ అనేటువంటి స్లోగన్ తోటి. ఇది మీడియేషన్ అనేటువంటి మనం చెప్పుకోవాలంటే మన పురాణాల్లో మహాభారత టైంలో మన శ్రీకృష్ణుడు ఏదైతే రాయబారంగా వెళ్ళి చెప్తారో అది మొట్టమొదటి మీడియేషన్ అని చెప్తారు. దాంట్లో శ్రీకృష్ణుడు మనందరికీ పద్యాల్లో, పౌరాణిక పద్యాల్లో, రాయబారం పద్యాల్లో వినుంటాం. తమ్ముని కొడుకులు సగబాలిమ్మనిరి అట్లు కానేడలా 5 ఊళ్ళు ఇమ్మనిరి. అంటే ఒక ఇద్దరి తరపున కూర్చొని మాట్లాడేటువంటి ఒక న్యూట్రల్ పర్సన్ వారికి ఒక ప్రత్యామ్నాయమైనటువంటి వీరి యొక్క ఆలోచన ఏదైతే ఉందో దీన్ని వారి ముందు ప్లేస్ చేయటము, వారి ఆలోచనని వీరి ముందు ప్లేస్ చేసి ఇద్దరిని ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి ఒక సామరస్యమైనటువంటి పరిష్కారం తీసుకునేటువంటి మధ్యవర్తిత్వాన్ని నిర్వహించడం అనేటువంటిది మధ్యవర్తిత్వంకి సంబంధించినటువంటి మీడియేషన్కి సంబంధించిన ప్రాసెస్. దానికి ఒక మీడియేషన్ సెంటర్ అని ప్రతి జిల్లాలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. లీగల్ సర్వీస్ అథారిటీ ఆధ్వర్యంలో ఒక న్యాయవాదుల్ని, వివిధ రంగాలకు సంబంధించినటువంటి ప్రముఖులకి కూడా మన మీడియేషన్లో ట్రైనింగ్ ఇవ్వటము, కోర్టులో పెండింగ్లో ఉన్నటువంటి కేసులతో పాటు ఈ మధ్య కాలంలో కమ్యూనిటీ మీడియేషన్ అనేటువంటి దాని పేరుతోటి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక రకమైనటువంటి జీవన విధానం కలిగినటువంటి వివిధ కమ్యూనిటీలలో పెద్దల్ని కూడా మీడియేషన్లో ట్రైనింగ్ ఇచ్చి వారి సభ్యులకు సంబంధించినటువంటి సమస్యలు ఏమైనా ఉన్నప్పుడు ఆ మీడియేటర్ ద్వారా పరిష్కారం చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మనతో పాటు ఉన్నటువంటి న్యాయవాది గారు బాలకృష్ణ గారు సీనియర్ మీడియేటర్గా ఉన్నారు. వారు కూడా మన హైదరాబాద్ నగరంలో మీడియేషన్కి సంబంధించినటువంటి చాలామంది న్యాయవాదులు ట్రైన్ అయి ఉన్నారు. వారు కూడా ఈ మీడియేషన్లో యాక్టివ్గా చేస్తూ ఉన్నారు. తక్షణమైనటువంటి పరిష్కారం మీడియేషన్లో 2-3 సిట్టింగ్స్లో కేసులను పరిష్కారం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. వారి పరిష్కారానికి సంబంధించిన అన్ని అంశాలని దాంట్లో పొందుపరిచి ఆ మీడియేటర్ రిపోర్టును కోర్టుకు సమర్పించినప్పుడు కోర్టు తుది తీర్పుని ఆ మీడియేషన్ రిపోర్ట్ మీద తుది తీర్పుని ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఓకే అండి, ఒక కాల్ తీసుకుందాం అండి. హైదరాబాద్ నుంచి గిరిధర్ గారు. హలో సార్ మేడం. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మ్యామ్ థ్యాంక్ యూ మేడం. ఈటీవీ ఈస్ టేకింగ్ వెరీ గుడ్ స్టెప్. ఓకే, ఇప్పుడు నాకు ఒక కమ్యూనిటీ మీడియేషన్ గురించి మీరు స్టార్ట్ చేశారు కదా. అవునండి, దాని గురించి నాకు కావాలి. వాళ్ళు మాట్లాడే వాళ్ళు దే ఆర్ ప్రెషరైజింగ్ మీ, మీరు రావాలి, కంపల్సరీ చేసుకోవాలి, లేకపోతే అట్లా చేస్తాం ఇట్లా చేస్తాం అంటున్నారు. అది ఎట్లా, హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్? అంటే ఏ విషయానికి సంబంధించండి? మాకు ఒక అపార్ట్మెంట్ ఇష్యూలో ఒక చిన్న ఇష్యూ ఉంది మేడం. దానికోసం ఒక గొడవ అయింది, అప్పీల్కి వెళ్ళారు అవతల వాళ్ళు దే ఆర్ కన్విక్టెడ్ అనమాట. ఇప్పుడు అప్పీల్ కోసం వాళ్ళు కాంప్రమైజ్ కోసం వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఓకే, మేము వెళ్ళడానికి సిద్ధమే, కానీ మీరు కంపల్సరీగా రావాల్సిందే లేకపోతే ఊరుకోమని కమ్యూనిటీ మీడియేటర్ నన్ను బెదిరిస్తున్నాడు. నాకేమన్నా ఆల్టర్నేట్ ఆప్షన్ ఉందా దాన్ని అవాయిడ్ చేయడానికి? ఓకే బాలకృష్ణ, ఇట్ ఇస్ కంపల్సరీ టు గో దేర్.
అసలు మీడియేషన్ ప్రాసెస్ వాలంటరీ ప్రాసెస్ అంటారండి. అంటే ఇష్టపూర్వకంగా, అంటే కొంతమంది పోలీసులు లేకపోతే కొంతమంది చాలా ప్రెషర్ పెట్టి చేసే కొన్ని మీడియేషన్ మనం చాలా కాలం క్రితం విన్నాం. ఇప్పుడు పోలీసు వాళ్ళల్లో కూడా చాలా చేంజ్ వచ్చిందని చెప్తున్నారు. అయితే మీరు ఇట్లా మీ మీద ప్రెషర్ పెడితే మీరు చేయవలసినటువంటి అవసరం ఏది లేదు. ఒకటి, మీడియేషన్ ఇద్దరు ఒప్పుకోవాలి. ఇప్పుడు జడ్జెస్ కూడా మేము జడ్జిమెంట్ చెప్తాం, ఎవరు రైట్ ఎవరు రాంగ్ అని చెప్తారు. అక్కడ మీడియేషన్ లో ఎవరు రైట్ ఎవరు రాంగ్ అని చూడట్లేదు, ఓన్లీ ఇష్యూని అడ్రస్ చేస్తున్నారు. సో మీరు మీ మ్యాటర్ని ఆల్రెడీ కోర్టులో ఉన్నా కూడా కావాలి అని అంటే దాన్ని కూడా రిఫర్ చేసుకోవచ్చు మీడియేషన్కి. దానికి కొన్ని ఉన్నాయి, ఏంటంటే అది కాంపౌండబుల్ అఫెన్సా కాదా. సో పెద్ద అఫెన్సులు కాకపోతే వాటిల్ని కూడా ఈవెన్ ఎపలెట్ స్టేజ్లో కూడా పంపిస్తారు, చేస్తారు. మీరు కోర్టులోనే చెప్పొచ్చు. ఇప్పుడు వాళ్ళకంటే కూడా కోర్టు ఎనెక్స్డ్ మీడియేషన్స్ అంటారండి, అంటే కోర్టు రిఫర్ చేస్తుంది అనమాట. అలాంటప్పుడు క్వాలిఫైడ్ మీడియేటర్స్ ఉంటారు కాబట్టి మీకు దానిలో ఇబ్బంది లేదు. మీరు వాళ్ళ జ్యూరిస్డిక్షన్కి సబ్జెక్ట్ అవ్వాల్సినటువంటి అవసరం లేదండి. వాళ్ళ ప్రెషర్కి మీరు లోన్ కావక్కర్లేదు. అలా ప్రెషర్ పెడితే మీడియేషన్ సరిగ్గా జరగదు, అది దాని రిజల్ట్ కూడా సరిగ్గా ఉండదు. మీరు కోర్టులోనే కన్విక్షన్ పడ్డది కాబట్టి మీరు కూడా ప్రతివాది అయ్యి ఉంటారు. లేకపోతే కనుక పోలీసు వాళ్ళని అప్రోచ్ అయ్యి, లేకపోతే దానిలో మీరు ఇంప్లీడ్ అయ్యో, లేకపోతే యూ కెన్ టేక్ స్టెప్స్ ఫర్ దాట్. ఏమండి మాకు మీడియేషన్ గురించి నేను కూడా ఇంట్రెస్టెడే, ఇలా చేయండి అని కూడా చెప్పచ్చు. మీరు ఈ కమ్యూనిటీ మీడియేషన్ అంటేనండి మన దగ్గర కొన్ని ఆ పర్టికులర్ కమ్యూనిటీస్ గురించి అని చెప్పి ఫస్ట్ వీటిలో జరిగింది. తర్వాత ఇలాంటి అపార్ట్మెంట్స్ ఇవన్నీ కూడా యాడ్ అవుతాయి. యాజ్ ఆన్ టుడే అలాంటిది లేదు. ఈవెన్ దెన్ మీరు అడిగిన ప్రశ్నకి చాలా ఈజీ ఏంటంటే, మీరు వాళ్ళ జ్యూరిస్డిక్షన్కి సబ్మిట్ కావక్కర్లేదు, అలా ఫోర్స్ చేస్తే అసలు కాకూడదు. మీరు కోర్టు దగ్గర ఎక్కడ అపీల్ పెండింగ్ ఉందో, ఎక్కడ కన్విక్షన్ ఇచ్చారో చూసుకుని అక్కడే కోర్టులో, లేకపోతే లీగల్ సర్వీస్ అథారిటీ, మీరు హైదరాబాద్ డిస్ట్రిక్ట్ అయితే కనుక ఆ కన్సర్న్డ్ లీగల్ సర్వీస్ అథారిటీకి అప్రోచ్ అయితే వాళ్ళు మీకు సూటబుల్గా కూడా అడ్వైస్ చేస్తారండి. వీళ్ళ దగ్గర నుంచి మాకు కోర్టు నుంచి లెటర్ వస్తుందా సార్ మీడియేషన్ కోసం అని? మీడియేషన్ కోసం కోర్టు నుంచి అయితే ఖచ్చితంగా అందరికీ నోటీస్ ఉంటుంది. మీరే కాదు, వాదికి ప్రతివాదికి ఇద్దరికి ఉంటుంది. కొన్నిసార్లు వాళ్ళ అడ్వకేట్స్ కూడా పార్టిసిపేట్ చేసేటటువంటి వెసులుబాటు ఉంటుంది. అట్లాంటిది ఏం ప్రాబ్లం, అక్కడ టోటల్ గా న్యూట్రల్ గా ఉంటుందండి. కోర్టు ఎనెక్స్డ్, కోర్టుకు సంబంధించిన ఉంటే అసలు మీకు ఇబ్బంది లేదు. డైరెక్ట్ ఫోన్ చేసి వచ్చేయండి అంటుంటే అది అంటే మన దగ్గర కొంతమంది అలా చేస్తారా. కమ్యూనిటీ అంటే వారు చెప్పినట్టుగా కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్లలో ఆ కాలనీలో లేదా కమ్యూనిటీలో ఉన్న చిన్న చిన్న సమస్యలు ఏదన్నా ఉంటే కమ్యూనిటీ మీడియేటర్స్ రీసెంట్గా కొత్తగా ఈ మీడియేషన్ ప్రక్రియ స్టార్ట్ అవ్వటం జరిగింది. మీడియేషన్కి వెళ్ళటము అనేటువంటిది మీ ఆప్షను. మీడియేషన్కి వెళ్ళాలనుకుంటున్నారా వద్దనుకుంటున్నారా అనేటువంటిది మీరు నిర్ణయించుకోవాలి. మొదటిది అది వెళ్ళటం, మాలాంటి వాళ్ళం మేమందరం సలహా ఇచ్చేది ఏంటంటే ఒకసారి వెళ్ళండి తప్పేం లేదు కదా అని. వెళ్ళిన తర్వాత మీరు కంపల్సరీ అక్కడ సెటిల్మెంట్ చేసుకోవాలనేటువంటి నిబంధన ఏమీ లేదు. అక్కడ జరిగినటువంటి చర్చల్లో ఆ మధ్యవర్తిత్వంలో మీకు అనుకూలంగా అనిపించి మీరు అంగీకార యోగ్యమైతేనే మీరు ఒప్పుకోవచ్చు. అప్పుడు మాత్రమే ఆ టర్మ్స్ రాసుకొని సంతకం చేయటం అవుతుంది. కంపల్సరీ మీరు ఒప్పుకోవాలి అని బలవంతం పెట్టడానికి ఎవరికీ హక్కు లేదు. అది మీ పూర్తి స్వయం నిర్ణయం, మీరు స్వేచ్ఛగా తీసుకునే నిర్ణయం. మరొక కాల్ తీసుకుందాం అండి. విజయవాడ నుంచి మేరీ గారు. హలో మేరీ గారు, నమస్తే అండి, చెప్పండి. నమస్తే అండి. మా మదర్ కి ఫాదర్ కి మ్యారేజ్ అయిన తర్వాత ఇద్దరు పిల్లలు పుట్టారండి. మా అక్క చెప్పమ్మా. అయితే మేమిద్దరం ఆడపిల్లలమండి. అయితే మా మదర్ కి మూడోసారి ప్రెగ్నెన్సీ తీసేసి మా డాడీ వేరే పెళ్లి చేసేస్తున్నారండి. అతనేమో మా డాడీ వచ్చేసి గవర్నమెంట్ మాస్టర్ అండి. ఓకే. అయితే మా గవర్నమెంట్ తరఫు నుంచి మా డాడీకి సాలరీ వచ్చింది కదండి. అయితే మా మదర్ ఇంకా కోర్టు కేసు నడుస్తుంది. కోర్టులో కేసు వేస్తే ఇంకా అప్పుడు మాకు 1500 అని అలా ఇచ్చేవాళ్ళు మంత్లీ. ఆ తర్వాత మా మదర్ కి 2008 వరకు ఇచ్చారండి. అలా ఇంకా మా మదర్ కి హెల్త్ ప్రాబ్లం వచ్చి కోర్టుకి తిరగలేకపోతుందండి. ఓకే. ఇప్పుడు మీ మదరు మీరిద్దరు సిస్టర్స్ ఒక చోటు ఉంటున్నారు, మీ ఫాదర్ వాళ్ళు వేరే చోటు ఉంటున్నారు, అంతేనమ్మా?
మా ఫాదర్ ఇల్లీగల్ గా వేరే మ్యారేజ్ చేసేది. డైవర్స్ తీసుకున్నారా? తీసుకోలేదండి. ఎన్ని సంవత్సరాలు ఏంది ఇలా జరిగమ్మా? మీ ఫాదర్ అక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు విడిగా? 25 years అలా ఉంటున్నారండి. 25 years. ఓకే. ఏమన్నా కేసులు వేశారా? కేసు పెట్టారండి. ఇలా పెడితే ఇంకా మా మదర్ కోర్టు వాయిదాలకి తిరిగింది, ఒక 10 years తిరిగింది. ఇప్పుడేమో మా మదర్ కి హెల్త్ బాగోక తిరగలేకపోతుందండి. అయితే ఇప్పుడు మా అక్కకి నాకు మ్యారేజెస్ అయిపోయినాయండి. అయితే ఇంకా మా ఫాదర్ ఏమి ఇవ్వట్లేదండి డబ్బులు. అయితే మా మదర్ కి ఒక 5,000 2 years నుండి ఇస్తున్నారు. ఆ 5,000 కూడా మంత్లీ ఇవ్వట్లేదండి. ఓకే, అర్థమైంది బాలకృష్ణ గారు. అయితే మా మదర్ ఏమో కొంచెం హెల్త్ బాగోక తిరగట్లేదండి. మేము ఏం చేస్తే మాకు ప్రయోజనం ఉంటుందండి? మేరీ గారు, ఇప్పుడు కోర్టులకి అంతంత తిరగాల్సినటువంటి అవసరం లేదండి. ఒకటి, త్వరగానే కొన్ని ఇటువంటి మ్యాటర్స్ సెటిల్ అవుతాయి. ఇలా మీరు జడ్జి గారి దృష్టికి కూడా తీసుకురావచ్చు. ఒకటి. రెండోది, మీ మదర్ తరఫున ఎవరైనా జీపీఏ లాంటిది కూడా తీసుకుని వాళ్ళు ఆ కేసును ప్రజెంట్ చేయొచ్చు. ఇట్లాంటి వీటిలలో ఇప్పుడు 5,000 ఇంతకు ముందు ఇస్తున్నారు. మీ ఫాదర్ శాలరీ పెరిగి ఉండి ఆయన ఇన్కమ్ పెరిగి ఉన్నప్పుడు మీరు దాన్ని ఎన్హాన్స్మెంట్ కూడా వేసుకోవచ్చు. అలాంటివన్నీ మీకు ఉన్నాయి. మీకు హక్కులన్నీ మీ ఫేవర్లో ఉన్నాయి. మీరు దాన్ని జాగ్రత్తగా, మీరు ఉండే ప్లేస్ విజయవాడ అంటున్నారు, దాని దగ్గరలో ఉన్న మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ ఉంటుంది, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ కూడా ఉంటుంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కూడా మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు. ఇలాంటి కేసెస్ చాలా ఈజీగా సెటిల్ చేసుకోవచ్చండి. దానిలో కూడా మీడియేషన్ అలాంటివి ఉన్నాయి. ఇద్దరిని పిలిపించి కూడా మాట్లాడతారనమాట. మీరు అలాంటి దాన్ని కొంచెం ట్రై చేస్తే మంచిదండి. ఇలాంటి కేసుల్లో కూడా అండి మధ్యవర్తిత్వం ద్వారా కూడా పరిష్కారం చేసుకోవచ్చు. ఏ కేసు అయితే, ఏ కోర్టులో అయితే కేసు నడుస్తుందో ఆ జడ్జి గారికి మీరు ఒక వినతి పత్రం చెప్పి ఇచ్చి, మీ లాయర్ గారి ద్వారా ఇచ్చి ఈ కేసుని మధ్యవర్తిత్వానికి పంపండి అన్నప్పుడు నెల కోర్టు వెళ్ళి 5,000 రూపాయలు ఆయన ద్వారా తెచ్చుకోవటం అనేటువంటిది వయోభారము, ఆరోగ్య రీత్యా సాధ్యం కాదు. కాబట్టి పర్మనెంట్ ఎలమోనీ కింద, పూర్తి భరణం కింద, జీవితకాలపు భరణం కింద కూడా మాట్లాడుకొని ఒక సెటిల్మెంట్ అమౌంట్ తీసుకునేదానికి కూడా అవకాశం ఉంటుంది. ఆ రకమైనటువంటి పరిష్కారం కూడా చేసుకునే వెసులుబాటు ఉంది. ఓకే. అలాగే లోక్ అదాలతుల ద్వారా ఎలాంటి కేసులకు పరిష్కారం లభిస్తుందండి? లోక్ అదాలత్లో అండి కోర్టుల్లో పెండింగ్లో ఉన్నటువంటి అన్ని రకాల సివిల్ కేసుల్ని లోక్ అదాలత్లో పరిష్కారం చేసుకోవచ్చు. అది ఆస్తికి సంబంధించినటువంటి, వాటాకు సంబంధించినటువంటి హక్కులు కావచ్చు, స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్, ఏది అమ్మకాలు కొనుగోలుకు సంబంధించి అగ్రిమెంట్లు చేసుకున్న తర్వాత అవతల వ్యక్తి దాన్ని ఉల్లంఘించినప్పుడు అలాంటి సంబంధించినటువంటి కావచ్చు, ప్రామిసరీ నోటు తాలూకు కేసులు కావచ్చు. ఈ రకమైనటువంటి ఆస్తికి సంబంధించినటువంటి అన్ని వివాదాలు, అన్ని రకాల సివిల్ వివాదాలని కూడా లోక్ అదాలత్లో పరిష్కారం చేసుకునే అవకాశం ఉంటుంది. క్రిమినల్ కేసులకు సంబంధించి 138 నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ అంటాం, చెక్ బౌన్స్ కేసులు, ఇవి లోక్ అదాలత్లో పరిష్కారం చేసుకోవచ్చు. అలాగే కుటుంబ వివాదాలు 498A కేసు అని అందరికీ తెలిసినటువంటి కేసు, మన హెరాస్మెంట్ కేసు, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి కేసు, ఇలాంటి కేసులు. అలాగే రాజీ పడదగినటువంటి క్రిమినల్ కేసులు, చట్టంలో కొన్ని నేరాలని రాజీ పడదగిన నేరాలు, రాజీ పడలేని నేరాలు అని విభజించడం జరిగింది. ఇప్పుడు మర్డర్ కేసు, రేప్ కేసు, ఇలాంటి పెద్ద పెద్ద కేసులు ఏవైతే ఉన్నాయో వాటిని రాజీ కుదుర్చుకోవటం అనేటువంటిది చట్టం ఒప్పుకోదు. వాటిని లోక్ అదాలత్లో రాజీ పడలేం. కాకపోతే చిన్న చిన్న కొట్లాటలు, చిన్న చిన్న తగవులు, చీటింగ్ కేసులు, ఇలాంటివి ఏమన్నా ఉన్నప్పుడు, యాక్సిడెంట్ కేసులు, యాక్సిడెంట్లో గాయాలతో బయటపడ్డ కేసులు ఉంటాయి, అలాంటి కేసులు, వీటన్నిటిని కూడా రాజీ పెట్టేదానికి అవకాశం ఉంటుంది. కాకపోతే డౌరీ హెరాస్మెంట్ కేసు, 498A కేసులు ఏవైతే ఉన్నాయో, 498A కేసెస్, వీటిని పరిష్కారం చేసుకోవాలి అంటే కోర్టు ఒక 3 నెలలు వాళ్ళని పరిశీలిస్తుంది. ఇద్దరు రాజీ పడతాము అని భార్యాభర్త వచ్చి కోర్టుకు చెప్పినప్పటికీ కూడా ఒక 3 నెలల పాటు వీళ్ళు సఖ్యతగా ఉంటున్నారా లేదా అని పరిశీలించి 3 నెలల తర్వాత మళ్ళీ వాళ్ళని పిలిచి ఇద్దరు కూడా మళ్ళీ రాజీకి అంగీకారం అని చెప్తేనే అప్పుడు మాత్రమే అలాంటి కుటుంబానికి సంబంధించినటువంటి వివాదాలని పరిష్కారం చేసేదానికి అవకాశం ఉంటుంది. మరో కాల్ తీసుకుందాం అండి. శంకర్ గారు బెల్లంపల్లి నుంచి. హలో, చెప్పండి. మీ సమస్య ఏంటో చెప్పండి శంకర్ గారు. నేను భూమి కొనసాలకు పోయినా, మా రిటైర్ అయినాక. ఓకే. భూమి కొనసాలకు పోతే పైసలు తీసుకున్నారు వాళ్ళు, భూమి ఇస్తలేరు, పైసలు ఇస్తలేరు.
ఇవ్వకపోతే పోలీసు వాళ్ళు కేసు పెట్టిండ్రు. ఉమ్, కేసు నడుస్తున్నా, నాకు 70 సంవత్సరాల వయసు, నాకు ప్రాణం కొంచెం మంచిగా ఉండలేదు. దాన్ని లోక్ అదాలత్ ఎట్లా పెట్టుకోవాలి? మీరు ఎలా ఇచ్చారండి వాళ్ళకి? డబ్బు రూపంలో ఇచ్చారా లేకపోతే చెక్ రూపంలో ఇచ్చారా? డబ్బు రూపంలో ఇచ్చిన ఒక లాయర్ దగ్గర నోటర్ రాసుకున్నామ్మా. ఉమ్, ఇంకొకటేమో బ్యాంకు నుంచి పంపించిన వాళ్ళ అకౌంట్ కు. ఓకే. ఉమ్, మొత్తం 16 లక్షలు మొక్కినాయి. ఓకే. 5 ఎకరాల 6 ఎకరాల 19 గుంటల జాగా. ఉమ్, రిటైల్ అవుతుందో కదా, అక్కడ వ్యవసాయం చేసుకుందాం అనుకోతే వాళ్ళని మోసం చేసిండు. 4 సంవత్సరాలు అవుతుంది. ఉమ్, కేసు పెట్టిన వాళ్ళు కేసుకు వస్తాడు కావచ్చు కానీ ఇక ఇప్పుడు నీ కేసు కాదు, ఇప్పుడు నీ కేసు కాదని వాళ్ళ లాయర్ చెప్తుండ్రు. ఉమ్, ఇక నేను గవర్నమెంట్ లాయర్ కలిస్తే ఆ లాయర్ ఇప్పుడు కాదే నీ కేసు అంటే వాళ్ళేమంటారు, నువ్వు చచ్చిపోయినా కూడా నీ కేసు కాదు, మేము లోక్ అదాలత్ రాము, ఎక్కడికి రాము, ఏది కాదు, నువ్వు పో ఇక పో, నీ భూమి పైసలు పోయినాయి పో అని వాళ్ళు అంటుర్రమ్మా. ఓకే. జడ్జి గారు, దీనికి ఏం చేస్తుడు, ఎట్లా చేయాలని జడ్జి గారు చెప్తున్నారు, వినండి. సంవత్సరాల వయసు నాది. అర్థమైందండి. పాపం 70 సంవత్సరాల వయసులో మీరు ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు, చట్టపరమైనటువంటి సమస్య. బీపీ అన్ని వచ్చినాయి అయ్యా. సరే, దీనికి పరిష్కారము అన్నప్పుడు మీరు ఒక న్యాయవాది ద్వారా కానీ లేదా మీరు న్యాయవాదిని పెట్టుకునే స్తోమత మీకు లేకపోతే లీగల్ సర్వీస్ అథారిటీ న్యాయ సేవాధికార సంస్థని మీకు దగ్గరలో కార్యాలయం ఉంటుంది, కోర్టులోనే ఆ ఆఫీస్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు ఒక లాయర్ని ఏర్పాటు చేయమని అడిగితే మీకు ఒక లాయర్ని ఏర్పాటు చేస్తారు. మీరు లాయర్ ద్వారా జరిగినటువంటి విషయము, ఎక్కడ భూమి కొనటానికి అంగీకారం కుదిరింది, ఎంతకి ఒప్పందం కుదిరింది, మీరు ఎంత డబ్బులు కట్టారు, ఇంకా ఎంత కట్టాల్సి ఉంది, మరి కట్టడానికి మీరు సిద్ధంగా ఉన్నా కానీ అతను రిజిస్ట్రేషన్ చేయడానికి ముందుకు రావట్లేదు, కాబట్టి మీరు ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేయండి అని కోరుతూ ఒక లీగల్ నోటీస్ని పంపించాల్సినటువంటి అవసరం ఉంటుంది చట్ట ప్రకారంగా. ఆ రకంగా లాయర్ నోటీస్ పంపించిన తర్వాత కూడా అతని నుంచి ప్రతిస్పందన లేకపోతే మీరు కోర్టులో సివిల్ సూట్ వేసుకోవాల్సి ఉంటుంది. స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ అంటారు. మీరు మీ ఏదైతే అగ్రిమెంట్ ఉందో ఆ అగ్రిమెంట్ని అమలు చేయడం కోసం కోర్టు ద్వారా ఆర్డర్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఆ రకమైనటువంటి దావా మీరు ఫైల్ చేసి మీరు అతనికి వ్యతిరేకంగా సాక్ష్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు అనుకూలమైన సాక్ష్యాలు కోర్టు ముందు ప్రవేశపెట్టిన తర్వాత మీకు కోర్టు తీర్పు మీకు అనుకూలంగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. దీంట్లో వారి లాయర్ గారు, మీరు లాయర్ గారు, మీ ఇద్దరు పార్టీలు కూడా అనుకుంటే మధ్యవర్తిత్వం ద్వారా కూడా ఈ కేసును పరిష్కారం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఈ కేసుని కోర్టులో ఫైల్ చేసుకున్న తర్వాత, ఇప్పుడు పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు పెట్టారన్నారు, మరి ఏ సెక్షన్ల కింద పెట్టారు, ఏ రకమైనటువంటి చీటింగో లేకపోతే మరి ఏ రకమైన సెక్షన్ పెట్టారనేటువంటిది కాగితాలు చూడకుండా మనం చెప్పలేము. కాబట్టి ఆ కేసు అది పక్కన పెడితే మీకు సివిల్ రైట్ ప్రకారము, సివిల్ చట్టం ప్రకారము మీకున్నటువంటి హక్కు, దావా వేసుకునేటువంటి హక్కు అయితే మీకు ఉంటుంది. ఇది సత్వర పరిష్కారం కావాలి అంటే ఇద్దరు ఒక మెట్టు దిగొచ్చి పరిష్కారం చేసుకుంటే అవుతుంది. మీకు 2 రకాల పరిష్కారాలకి అవకాశం ఉంటుంది. ఒకటి, మీ భూమి ఏదైతే అగ్రిమెంట్ కుదిరిందో ఆ అగ్రిమెంట్ ఉన్నటువంటి భూమిని మీ పేరు మీద రిజిస్టర్ చేయడం కోసము డిమాండ్ చేయటము అనేటువంటిది మొదటిదైతే, రెండవది మీరు కట్టినటువంటి ప్రత్యామ్నాయంగా మీరు కట్టినటువంటి డబ్బుల్ని వడ్డీతో సహా నాకు ఇప్పించండి, మరియు నష్టపరిహారం కూడా ఇప్పించండి అని చెప్పి మీరు అడిగేటువంటి హక్కు కూడా చట్టంలో మీకు వెసులుబాటు ఉంది. ఈ 2 రకాలుగా మీరు మీ న్యాయం కోసం పోరాడేదానికి మీకు చట్టం వెసులుబాటు కల్పిస్తుంది. జడ్జి గారు, అలాగే మధ్యవర్తిత్వం ద్వారా కలిగే లాభాలేంటి, సౌలభ్యం ఏంటి? ఒకటి, మధ్యవర్తిత్వం ద్వారా ఒక సమస్య ఏదైతే ఉంటుందో ఆ సమస్యే కాకుండా దానికి అనుబంధమైనటువంటి ఇతర సమస్యలు, రాబోయే సమస్యల్ని కూడా దాంట్లోనే చర్చించుకొని ఆ మధ్యవర్తి సమక్షంలో ఈచ్ అండ్ ఎవరీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏదైతే అనుకున్నటువంటి అన్ని అంశాలని రాతపూర్వకంగా రాసి ఇద్దరు సంతకం పెట్టి అది కోర్టుకు సమర్పించుకునేదానికి అవకాశం ఉంటుంది. రెండవది ఏంటంటే విన్ విన్ సిచ్యువేషన్ అంటారు. కోర్టులో కేసు తీర్పు వచ్చినప్పుడు, జడ్జి గారు తీర్పు ఇచ్చినప్పుడు ఒక పార్టీ గెలుస్తుంది, ఒక పార్టీ ఓడిపోతుంది. ఇద్దరికీ న్యాయం చేయటం అనేటువంటిది జరగదు. ఎవరైతే సాక్ష్యాలు బలంగా పెట్టుకోగలరో, ఎవరైతే అన్ని కాగితాలు సరిగ్గా ఉంటాయో, బలంగా కేసు కోసం పోరాడగలరో వాళ్ళు మాత్రమే కోర్టులో గెలిచేదానికి అవకాశం ఉంటుంది. ఎవరికైతే సాక్ష్యం బలంగా ఉంటుందో వారు మాత్రమే. కొంతమందికి న్యాయం వారి పక్కన ఉంటుంది కానీ వారికి తగినటువంటి సాక్ష్యాలు వాళ్ళు పెట్టుకోలేని శక్తిలో ఉంటారు. అలాంటి వారికి న్యాయం చేయాలన్నా కానీ న్యాయస్థానం వారికి చూస్తూ కూడా న్యాయం చేయలేని పరిస్థితి. ఎందుకంటే వారికి సంబంధించినటువంటి సరైన కాగితాలు ఉండవు, వారి తరపున వచ్చి సాక్ష్యం చెప్పే వాళ్ళు ఉండరు. కాబట్టి
మధ్యవర్తిత్వం ద్వారా కూర్చొని మాట్లాడుకున్నప్పుడు ఇద్దరికీ గెలిచేటువంటి అవకాశం ఉంటుంది. మనం ఒక సామెత చెప్పుకుంటుంటాం, గెలిచిన వాళ్ళు ఓడిపోయిన వాడు కోర్టులో ఏడుస్తాడు, గెలిచిన వాడు ఇంటికి వెళ్ళి ఏడుస్తారు అని. ఎందుకంటే సంవత్సరాల తరబడి కోర్టు చుట్టూ తిరుగుతారు. వందల వేల రూపాయలు, లక్షల రూపాయలు కోర్టు ఫీజుల కోసం కావచ్చు, లాయర్ ఫీజుల కోసం కావచ్చు, తిరుగు ప్రయాణాల కోసం కావచ్చు, అనేక రకాలుగా డబ్బుని వాళ్ళు వేస్ట్ చేసుకుంటారు. కానీ మధ్యవర్తిత్వంలో ఎవరూ ఏడవలసిన అవసరం లేకుండా ఇద్దరు నవ్వుతూ బయటికి వెళ్లేటువంటి అవకాశం అనేటువంటిది మధ్యవర్తిత్వం అనేటువంటిది కల్పిస్తుంది. హనుమకొండ నుంచి వెంకటేశ్వర్లు గారు. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి మేడం. మేము మేడం చెప్పండి వెంకటేశ్వర్లు గారు. మేడం నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మేము ఒక 5 సంవత్సరాల కింద ఒక అపార్ట్మెంట్ కు డెవలప్మెంట్ కి ఇచ్చినాం మేడం. ఓకే. డెవలప్మెంట్ కి ఇస్తే వాళ్ళు ఏం చేసినంటే ఆయన జనరేటర్ ఇట్లా పెట్టలే మేడం. పెట్టక ఇప్పుడు పైన ఏం చేసిండే నాణ్యత లేకుండా కట్టిండు. కడితే మేము ఎన్నిసార్లు ఫోన్ చేసి అపార్ట్మెంట్ వాళ్ళందరూ ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆయన రిప్లై ఇస్తుండే, ఫోన్ ఎత్తుతుండే. తర్వాత వాళ్ళు నేను కూడా వన్ ఆఫ్ ది అంటే ల్యాండ్ ఓనర్ లో నేను కూడా వన్ ఆఫ్ ది పార్ట్నర్. ఓకే. ల్యాండ్ ఓనర్ గా ఇద్దరం కలిసి. నాకు ఇంకా కొన్ని హ్యాండ్ ఓవర్ చేయలేదు. ఇప్పుడు ఇంకా నాకు నా వాటాకు వచ్చేది ఇవ్వాలి కదా మేడం అపార్ట్మెంట్స్. ఆ కీ వేసుకో అప్పటి నుండి ఇప్పటి వరకు కీ లాక్లు వేసుకుని ఆయన దగ్గరే ఉంచుకున్నాడు. తర్వాత మేము అమ్మిన వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే మిగతా వాళ్ళు డబ్బులు ఇవ్వమంటే ఇంకా సౌకర్యాలు లేవు కాబట్టి ఇవన్నీ లేవు అని ఆపేసాడు. ఏం చేయాలి? బాలకృష్ణ గారు, ఇది మొన్నటిదాకానేమో ల్యాండ్ ఓనర్ కన్స్యూమర్ కాదు అనేటటువంటి జడ్జిమెంట్స్ ఉన్నాయండి. ఇప్పుడేమో కొంత జడ్జిమెంట్స్ ఏమొచ్చాయంటే ల్యాండ్ ఓనర్ కూడా కన్స్యూమర్ కింద లెక్క అని చెప్పారు. ఒకటి. రెండోది, మీరు కన్స్యూమర్ కమిషన్కి వెళ్ళొచ్చు. కాకపోతే కన్స్యూమర్ కమిషన్లో 2 ఏళ్లలోనే దానికి లిమిటేషన్ ఉంది. కాకపోతే మీ దానిలో ఇది కంటిన్యూ అవుతోంది కాబట్టి మీకు అగెయిన్స్ట్గా లిమిటేషన్ రన్ అవ్వట్లేదు. మీరు దాన్ని చాలా జాగ్రత్తగా రాసుకుని ఒక లీగల్ ఎక్స్పర్ట్ తోటి అడ్వైస్ తీసుకుని మీరు డ్యామేజెస్ అడగచ్చు. అండ్ అందులో ఆయన అట్లా లాక్ వేసుకుని దాని మూలంగా మీరు ప్రతి నెల రెంట్స్ అవన్నీ కోల్పోతున్నారు కాబట్టి అవన్నిటినీ కూడా మీరు క్లెయిమ్ చేయొచ్చు. మీరు సివిల్ కోర్టుకి వెళ్ళొచ్చు, కన్స్యూమర్ కమిషన్కి వెళ్ళొచ్చు అనమాట. కాకపోతే మీ దానిలో లీగల్ ఇష్యూస్, ఈ లీగల్ వ్యవహారాలు కొంచెం డెలికేట్ అండ్ కాంప్లికేటెడ్గా ఉన్నాయి కాబట్టి వీటిని చాలా జాగ్రత్తగా రాసుకుని చేయొచ్చు. ఒకటి. దీన్ని మీరు ప్రీ లిటిగేషన్ కేసు కింద మీరు వరంగల్ నుంచి కాల్ చేశారన్నారు. ప్రాపర్టీ కూడా హనుమకొండ అక్కడిదేనా? అవును సార్, అక్కడే. మీరు ప్రీ లిటిగేషన్, ఎందుకంటే వీటిల్లో చాలా వాటికి మీరు డబ్బులు కూడా ఖర్చు పెట్టవలసి ఉంటుంది. అంటే సివిల్ కోర్టుకి వెళ్తే డ్యామేజెస్ అవన్నీ మీరు అట్లీస్ట్ 3 ఏళ్ల ఇవన్నీ తీసుకుంటే కూడా చాలా, మీరు 5 ఏళ్ళు అన్నారు. సో ఫ్లాట్ రెడీగా ఉంది అన్నారు. మీరు ప్రీ లిటిగేషన్ కేసుకి వెళ్తే మీకు కోర్టు ఫీ అలాంటివి ఖర్చు కావు. అండ్ లేకపోతే ఏమన్నా కేసులుండి లోక్ అదాలత్ నుంచి కనుక సెటిల్ అయితే కూడా ఆ కోర్ట్ ఫీ అవన్నీ కూడా వాళ్ళు రిటర్న్ చేస్తారు. మీకు బెస్ట్ ఏంటంటే పిఎల్సి ట్రై చేయండి. లేదు అంటే వెంటనే మీరు యూ కెన్ ఆల్సో అప్రోచ్ కన్స్యూమర్ కమిషన్ ఆర్ మీ లీగల్ అడ్వైజ్ ఎలా చెప్తారో అలా చూడండి. ఎందుకంటే ఇందులో చాలా కాగితాలు చూసి చెప్పాల్సిన వ్యవహారం ఉంది కాబట్టి చూడండి అలాగా. మరో కాల్ తీసుకుందామండి. కమలాకర్ గారు కరీంనగర్ నుంచి. హలో మేడం. నమస్తే అండి, చెప్పండి. నమస్తే అండి. నేను టీచర్, సింగరేణి కాలేజ్ కంపెనీ స్కూల్లో 8 సంవత్సరాలు పనిచేస్తున్నా అండి. ఓకే. తర్వాత నచ్చక రిజైన్ చేసి రూల్స్ ప్రకారం రిజైన్ చేసి స్టేట్ గవర్నమెంట్ లో జాయిన్ అయినాను. ఈ గ్రాట్యుటీ, ఇవి 5 years దాకా గ్రాట్యుటీ అట్లాంటివి రావాలండి. వాటి కోసం కంపెనీ నేను అడిగితే మీరు గవర్నమెంట్ లో జాయిన్ అయ్యారు, ఇది గవర్నమెంట్ కంపెనీ, మీరు అక్కడనే తీసుకుంటారని చెప్పి ఒక హైకోర్టులో రిపిటిషన్ ఇస్తే ఒకటి ఆన్సర్ ఇచ్చింది. అది ఇంకా కేసు నడుస్తుంది హైకోర్టు, ఇంతవరకు బెంచ్ రాలేదు. ఓకే. అంటే మీరు అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయినప్పుడు అదేమన్నా ట్రాన్స్ఫర్ అయిందండి మీకు? కాలేదండి, అది మేనేజ్మెంట్ వేరు, ఇది మేనేజ్మెంట్ వేరు. నేను దీన్ని మళ్ళీ అంటే ఎగ్జామ్ రాసి వచ్చినాను. గవర్నమెంట్ అడగడానికి నాకు ఛాన్స్ లేదు, ఎందుకంటే గవర్నమెంట్ ఏ విధంగా అడుగుతుంది. వాళ్ళేమన్నా కంపెనీ వాళ్ళేమన్నా డైరెక్షన్ అయితే గవర్నమెంట్ కంపెనీ మీరు గవర్నమెంట్ లో చేయలేదు కాబట్టి గవర్నమెంట్ తీసుకున్నారు, ఒక లెటర్ ఇచ్చేసారు అంతే. దాని మీద రిపిటిషన్ వేస్తే ఇంతవరకు డెసిషన్ రాలేదండి.
ఓకే జడ్జి గారు. ఈ లోక్ అదాలత్ ద్వారా ఏమైనా పరిష్కరించుకోవాలి సార్? బాలకృష్ణ గారు. ఇది యాక్చువల్గా పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ అథారిటీ అని ఉంటుందండి, లేబర్ కమిషనర్ వీటి జ్యూరిస్డిక్షన్ లో ఉంటుంది. అయినా మీరు రిట్ వేసా అని చెప్పారు. నార్మల్ గా రిట్లో ఇట్లాంటి వాటిల్ని త్వరగానే పరిష్కరిస్తారు, అంత టైం తీసుకోకూడదు. సరే, దాన్ని పర్సూ చేయవలసి ఉంటుంది. మొన్నటిదాకా కొంతమంది జడ్జిలు లేరని చెప్పి కొద్దిగా జాప్యం జరిగి ఉండొచ్చు. ఇప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా పర్సూ చేయండి. ఇంకోటి, హైకోర్టులోనే మీరు లీగల్ సర్వీస్ అథారిటీ ఉంది, అక్కడ మీడియేషన్ సెంటర్ ఉంటుంది. మీరు జడ్జి ఏ బెంచ్ లో ఉందో చూసుకుని దాన్ని మీడియేషన్ కి దీన్ని రిఫర్ చేయండి. ఇందులో పెద్ద డిస్ప్యూట్ లేదు, నేను వర్క్ చేశాను, నా గ్రాట్యుటీ నాకు ఇవ్వాలి అని మీరు కనుక పెడితే మీకు ఎక్కువ టైం పట్టదండి. మీ లాయర్ గారి అసిస్టెన్స్ తీసుకుని మీరు అక్కడ హైకోర్టులో కూడా లీగల్ సర్వీస్ అథారిటీ అని ఉంటుంది, మీరు అప్రోచ్ కావచ్చు, లేదు మీ లాయర్ గారి ద్వారా కూడా అప్రోచ్ అయ్యి. లాయర్ గారి ద్వారా అంటే సార్, లాయర్ గారి ద్వారా బేసిక్ రావడానికి అక్కడ మేనేజ్ చేసుకుంటది అని చెప్పి. సరే, అంటే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయండి. మీరేం చెయ్యండి అంటే, మీరు లీగల్ సర్వీస్ అథారిటీకి వెళ్ళండి హైకోర్టులో, అక్కడ కూడా మీడియేషన్ సెంటర్ ఉంటుంది, వాళ్ళని కూడా పిలిపిస్తారు. ఇలాంటి వాటిలో నార్మల్గా గవర్నమెంట్ వాటిల్లో ఇంతకుముందు అంత చేసేవారు కాదు. ఇప్పుడు ఈ గ్రాట్యుటీ అథారిటీస్ అన్ని వీటిలలో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారు. మీకు ఇది మ్యాటర్ ఈజీగా రిజాల్వ్ అవుతుంది అనిపిస్తుంది. మీరు మీడియేషన్ సెంటర్కి వెళ్ళండి హైకోర్టులో, చేస్తే సరిపోతుందండి. మరో కాల్ తీసుకుందాం అండి. కుమారస్వామి గారు తిరుపతి నుంచి. హలో. హలో మేడం. నమస్తే అండి, చెప్పండి. నమస్తే మేడం. చెప్పండి కుమారస్వామి గారు. మేడం, మేము అన్నదమ్ములు ముగ్గురం మేడం. ఓకే. మా పేరెంట్స్ ఇద్దరు చనిపోయినారు మేడం. ఇప్పుడు పార్టీషన్ చేసుకోవాలంటే వాళ్ళు అగ్రీ కాలేదు మేడం. ఇప్పుడు నాకు కొంచెం ఫైనాన్షియల్ ఇబ్బంది, తర్వాత గవర్నమెంట్ బెనిఫిట్స్ ఏమి రావట్లేదు మేడం. ఇలా ఈ రైతు భరోసా కానీ ఏం కానీ రావట్లేదుగా. నా పేరుతో ఏమి ప్రాపర్టీస్ లేవు, వీళ్ళు పార్టీషన్ చేసుకున్నందుకు అగ్రీ కాలేదు మేడం. కొంచెం ఇబ్బందిగా ఉంది. అంటే ఆస్తులన్నీ ముగ్గురు ఎవరి పేరు మీద ఉన్నాయండి? మా నాన్న పేరు మీద ఉన్నాయి మేడం. మీరు ముగ్గురు అన్నదమ్ములా అండి? అవును మేడం. ఓకే. ఆయన చనిపోయారు, మీ ఫాదర్? ఇద్దరు లేదు మేడం, మదర్ ఫాదర్ పేరెంట్స్ ఇద్దరు చనిపోయారు. ఓకే. ఎన్ని సంవత్సరాలు అయిందండి చనిపోయి? మా మదర్ 2000 లో చనిపోయింది, మా ఫాదర్ అయితే 2013 చనిపోయాడు మేడం. అప్పటి నుంచి ముగ్గురి మీద ఉన్నాయి ఆస్తులు, ఉమ్మడి ఆస్తుల్లాగా ఉన్నాయి. నాన్న పెడుతూనే ఉన్నాను మేడం. ఇప్పుడు డివైడ్ చేసుకుందాం అంటే ఎవరు వద్దంటున్నారు? ఇద్దరు వద్దంటున్నారా? పెండింగ్ లో పెట్టినా, అది కాదు ఇది కాదు పెండింగ్ పెట్టినా. నాకు 62 మేడం ఏజ్. ఓకే జడ్జి గారు. మీరు ముగ్గురు బ్రదర్స్ అంటున్నారు కదా, ఇంకా సిస్టర్స్ ఎవరన్నా ఉన్నారండి? సిస్టర్స్ ఉన్నారు సార్, వాళ్ళు మ్యారీడ్ సార్. మ్యారీడ్. అంటే చట్టం ఏం చెప్తుంది అంటే, ఒక వ్యక్తి స్వార్జితంగా కొంత ఆస్తి సంపాదించి ఎటువంటి కాగితం రాయకుండా, ఎవరికి వీలునామా కానీ గిఫ్ట్ కానీ రాయకుండా చనిపోతే అతని వారసులు ఎవరైతే ఉన్నారో, పిల్లలు ఎవరైతే ఉన్నారో వారందరికీ సమానంగా ఆ ఆస్తి పంపకం జరుగుతుంది. అది చట్టం చెప్తున్నటువంటి విషయం. వీరికి తండ్రి గారు చనిపోయారు, స్వార్జితమైనటువంటి ఆస్తి వదిలేసి వెళ్ళిపోయారు అన్నప్పుడు ఆ తండ్రి గారికి సంతానం ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ చట్ట ప్రకారము ఆస్తి చెందేటువంటి అవకాశము, సమానంగా చెందేటువంటి అవకాశం ఉంటుంది. వీరు హక్కుగా పార్టిషన్ అంటారు దాన్ని, భాగ పంపిణీ కోసం హక్కుగా అడిగేదానికి అవకాశం ఉంది. ఇప్పుడు రెండు రకాలు, ఒకటి కోర్టులో డైరెక్ట్గా కేసు వేసుకొని ఒక లాయర్ నోటీస్ పంపించి డిమాండ్ చేయటం ఒకటి, తర్వాత కోర్టులో కేసు వేసుకోవటం ఒకటి. కోర్టు దాకా వెళ్లకుండా ముందే పరిష్కారం చేసుకొని ఖర్చులు లేకుండా ఒక తెల్ల కాగితం మీద మాకు పలానా ప్రాపర్టీ ఉంది, మా నాన్నగారు పలానా తేదీన చనిపోయారు, మేము ఇంతమంది పిల్లలం, మాకు ఈ ఆస్తికి సంబంధించినటువంటి హక్కుదారులం, మాకు పలానా సోదరులు వాళ్ళ చేతిలో ఉంచుకొని మాకు వాటా ఇవ్వట్లేదు, కాబట్టి మీరు పిలిపించి మాట్లాడి నా వాటా నాకు ఇప్పించగలరు అని చెప్పి మీరు ఒక తెల్ల కాగితం మీద దరఖాస్తు రాసి, మీకు తిరుపతిలో కోర్టు ప్రాంగణంలోనే, కోర్టు కాంపౌండ్లోనే న్యాయ సేవాధికార సంస్థ అని కార్యాలయం ఉంటుంది, లీగల్ సర్వీస్ అథారిటీ అంటారు, కోర్టులోనే ఉంటుంది. ఆ ఆఫీస్కి వెళ్ళి అక్కడ మీరు ఒక దరఖాస్తు ఇచ్చారు అంటే మీ బ్రదర్స్ని పిలిపించి మిమ్మల్ని వారిని కూర్చోబెట్టి మాట్లాడి మీకున్నటువంటి హక్కు ఏంటి, వారికి ఉన్నటువంటి హక్కు ఏంటి, దాన్ని ఎలా బాగా పంపిణీ చేయాలి అని చెప్పేసి మాట్లాడి ఒక పరిష్కారం చేసుకునేటువంటిది అవకాశం ఉంటుంది. దీనిని ప్రీ లిటిగేషన్ కేసు అంటారు. అంటే కోర్టు దాకా వెళ్ళక ముందే పరిష్కారం చేసుకునేటువంటి ఒక ఫోరం ఇది. ఆ రకమైనటువంటి పరిష్కారం కూడా మీకు దొరుకుతుంది. అక్కడ వాళ్ళు వినకుండా లేకపోతే మొండిగా వ్యవహరించి
మీరేం చేస్తారో చేసుకోండి, మేము ఇచ్చేది లేదు అనేలాగా ఎవరైనా బ్రదర్స్ ఎప్పుడైనా మాట్లాడిన సందర్భాలు ఉన్నప్పుడు అప్పుడు తప్పని పరిస్థితుల్లో కోర్టులో కేసు వేసుకోవాల్సినటువంటి పరిష్కారం అవకాశం ఉంటుంది. అప్పుడు కూడా మధ్యవర్తిత్వం ద్వారా కోర్టులో కేసు వేసుకున్నాక కూడా మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కారం చేసుకునేదానికి ఒక అవకాశం ఈ డోర్ ఎప్పుడూ ఓపెన్ అయ్యే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటివరకు మన లోక్ అదాలతులు న్యాయ సహాయం అంశంపై సలహాలు సూచనలు స్వీకరించాం. వచ్చే శనివారం 9:30 న్యాయ సేవ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.